అందరికీ నా నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగమునందలి 25వ శ్లోకమును మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధ యతాత్మానః సర్వభూతహితే రతాః. ఇక్కడ పాపరహితులు మరి ఏ విధమైన పాపం లేనివారు మరి జ్ఞాన ప్రభావమున భగవంతునిచే జ్ఞానమును సంపాదించినటువంటి వారు ఆ యొక్క జ్ఞాన ప్రభావంచే మరి సమస్త సంశయములు అంటే ఏ విధమైనటువంటి సందేహం ఉన్నను ఎటువంటి సందేహమైనా సరే దానిని నివృత్తి చేసుకొనొచ్చు. దాని యొక్క నివృత్తిని సాధించిన వారు, దాని యొక్క పరిష్కారమును కనుగొన్నటి వారు, ఆ పరిష్కారమును సాధించిన వారును, సమస్త సంశయముల నివృత్తిని కూడా సాధించిన వారు. సంశయములు అంటే సందేహములు, ఏదున్నా సరే ప్రతిదానికి కూడా సొల్యూషన్ పరిష్కరించడం జరుగుతుందట. అటువంటి దానిని సాధించారు ఇక్కడ ఈయన. ఎవరు? జ్ఞానవంతులు. భగవంతునిచే జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించారో అటువంటి వారు. ఇంకా సర్వ ప్రాణుల హితమును కోరువారు, అన్ని జీవుల యొక్క మేలును, అన్ని జీవుల యొక్క మంచిని కోరేటువంటి వారు. ఇంకా నిశ్చల స్థితితో, ఏకీభావ స్థితితో, ఒకే విధమైన స్థితి అండి, పరమాత్మ యందు తన యొక్క మనస్సును లగ్నం చేసేటువంటి వారు అయినటువంటి బ్రహ్మవేత్తలు. తర్వాత శరీరమును వదిలి వారు పరమాత్మలో లీనమైపోతారు, అంటే బ్రహ్మ నిర్వాణమును పొందుతారు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అర్జునునితో చక్కగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జ్ఞానవంతుల యొక్క లక్షణం, వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా మనకి తెలుస్తుంది. చూడండి, జ్ఞానం సంపాదించడం వలన ఇటువంటి మంచి మంచి మనకి లాభం కలుగుతుంది అనే విషయం కూడా మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. మరి జై శ్రీకృష్ణ.